వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు వేసవి సెలవులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మేమైతే విలేజ్కి వచ్చేసామండి, పిల్లలకి హాలిడేస్ కదా, సో ఇంకా ఎంజాయ్ చేస్తారనేసి. ఎప్పుడు హైదరాబాద్లో ఉండి బోర్ వస్తుంది కదా, సో ఈ విధంగా విలేజ్లో ఎంజాయ్ చేద్దామనేసి అయితే వచ్చాము. ఒక 4-5 డేస్ స్పెండ్ చేసామండి. మార్నింగ్ మా పిల్లలు అయితే ఇక్కడ థమ్స్అప్ తాగుతున్నారు. వద్దని చెప్పినా కూడా తాగుతున్నారు. పొద్దునే మంచిది కాదు అయినా కూడా తాగుతున్నారండి. ఇంకా ఎప్పుడో ఒకసారి తాగుతారు కదా అనేది వదిలేసాము. సో ఇంకా మార్నింగే వెళ్తురు వచ్చేస్తూ ఉంటుంది కదా, అసలు ఎంతో టైం అయినట్టు అనిపిస్తుంది. అప్పుడు 7 అయిందండి. అలా ఉంది చూడండి వెదర్. సో ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చేమో ఏం వెజిటేబుల్స్ లేవన్నమాట. ఇక్కడ ఫ్రెష్గా దొండకాయ చెట్టు నుంచి దొండకాయలు కోస్తూ ఉన్నారండి మా వాళ్ళైతే. మా బావ కోసిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ వచ్చేసి వంకాయ చెట్టు కూడా ఉంది. 2 దొండకాయ వంకాయలు కోస్తూ ఉన్నారు. కర్రీ చేద్దామనేసి అయితే, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగా అనమాట. కొన్ని బీరకాయలు కూడా ఉండే, వాటిని కూడా కలిపేసి టమాటోస్ వేసి కర్రీ చేసాం. చాలా బాగా వచ్చింది. ఇక దొండకాయ చెట్టు ఎన్ని రోజులైనా పోదండి, అలాగే ఉంటుంది, బాగుంటుంది. దొండకాయ చెట్టు ఒకసారి పెడితే సో అదొక బెనిఫిట్ అనమాట. ఇక్కడ వంకాయ చెట్టు చూసారా ఎంత పెద్దగా వచ్చేసిందో, అసలు మా కాంపౌండ్ వాల్ దాటి దాని హైట్ దాటి వెళ్ళిపోయిందండి, అలా వచ్చేసింది. సో మా అత్తమ్మ ఎన్ని రోజులు మా దగ్గరే హైదరాబాద్లో ఉంది కదా, వంకాయలు అనేది కోయలేకపోయారు కదా, సో అందుకని అవి పెద్దగా అయిపోయాయండి. ఆ విత్తనం కూడా చేద్దామనేసి అలాగే ఉంచేసింది అత్తయ్య, అది కొయ్యకుండా. చాలా పెద్దగా అవుతాయి, కాకపోతే అవి లేతగానే ఉంటాయి. మా వాడు చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో, వాడికి చల్లగా అనిపిస్తుంది మార్నింగ్. అది రేకుల హౌస్ అండి, అందుకు చాలా వేడిగా ఉంటుంది. పొద్దున పూట అయితే చల్లగానే ఉంటుంది. సో అందుకే వాడు కింద బండి ఇట్లా పొందుతూ ఉన్నాడు. అందరిని చూసేసరికి వాడికి బాగా ఎంజాయ్గా అనిపిస్తుంది. వాళ్ళ బావలు, మా వాడే చిన్నవాడండి, అందరు పెద్దవాళ్ళే. లాస్ట్ అనమాట మా వాడికంటే అందరు పెద్దవాళ్ళు కదా. సో వేడికి తట్టుకోలేక మా పిల్లలు చూసారా ఇక్కడ ఒక చిన్న కూలర్ వేసుకొని అక్కడ దాని దగ్గరే కూర్చున్నారు, గాలి రావడం లేదని. ఎండ బాగా ఉంది అనేసి పిల్లలు తట్టుకోలేరేమో అనిపించి ఇక్కడ టెంట్ అయితే వేయిస్తున్నామండి. అసలు ఎందుకు వేయిస్తున్నామంటే, విలేజ్లో ఒక చిన్న దావత్ ఉండే అండి. సో సమ్మర్ కదా, పిల్లలు వచ్చినట్టు ఉంటుంది, అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరు వచ్చినట్టు ఉంటారు కదా అనేసి అయితే మేము ఇప్పుడు హాలిడేస్లో ప్లాన్ చేసాము. అందుకనే మెయిన్గా విలేజ్కి వెళ్ళామండి. అసలు చిన్న దావత్ చేయాలనేసి అయితే, అది చేసిన తర్వాతే ఇంటికి పెయింటింగ్ వేయాలన్నమాట. అందుకే మేము పెయింటింగ్ వేయకుండా అలాగే వదిలేసామండి. ఇది అయిపోయిన తర్వాత వేద్దామనేసి అయితే. అందుకనే ఇంకా వచ్చిన వాళ్ళకు కూడా ఎండగా ఉంటుంది కదా, ఇంటి ముందు ఏం లేదు కదా, అందుకని ఇలా టెంట్ వేయిస్తున్నారు. ఒక 2 డేస్ వరకు అలాగే ఉంచుతారనమాట. చూస్తున్నారు కదా ఎంత ఎండగా ఉందో, అసలు ఒక 4-5 వరకు ఎండ అలాగే ఉంటుందండి. అసలు ఏ మాత్రం కూడా చల్లగా అనిపించట్లేదు, అందుకనే వేయిస్తున్నాము. మా వాడు చూసారా అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు. అందరు ఉన్నారు కదా, ఇంక అంతే, పిల్లలతో ఆడుకోవడము, ఇంకా వాళ్ళ నాన్నమ్మ అత్తలు ఇదే అనమాట. ఎప్పుడు మా మొహాలు చూసి వాడికి బోర్ వచ్చేసింది అనమాట, అందుకనే వాళ్ళతోనే ఆడుతూ ఉన్నాడు. సో ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉన్నారు, కర్రీ చేద్దామనేసి అయితే. ఇంకా రిలేటివ్స్ కూడా ఈవినింగ్ వరకు వచ్చేస్తారు, అది నైట్ చేస్తారు కదా దావత్, అందుకని. సో ఇప్పుడైతే మేము మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ అలాగే మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేద్దాము అనేసి, మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే ఎండగా అయిపోతుంది అనేసి అయితే ఇప్పుడు మేము స్టార్ట్ చేసాము వంట. మార్నింగే చేద్దామనేసి, కొంచెం చల్లగా ఉంటుంది కదా అనేసి. ఈ ఎండ వేడికి అస్సలు తట్టుకోలేకపోతున్నామండి, చాలా వేడిగా ఉంది. సో మీరు ఏ విధంగా స్పెండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇలా సమ్మర్ హాలిడేస్ని, వెకేషన్స్ ఎక్కడికైనా వెళ్ళారా, లేదంటే హైదరాబాద్లోనే ఉన్నారా? నాకు తెలిసి హైదరాబాద్లో ఉండడమే చాలా సేఫ్ అనమాట. విలేజ్లో అస్సలు ఎండ తట్టుకోలేకపోతున్నామండి. ఇక్కడ వచ్చేసి మా వారు గ్యాస్ కనెక్షన్ పెడుతున్నారు, ఎక్కువ మంది కదా, సో అందుకే పెద్ద పొయ్యి పెట్టేసి ఉందామనేసి అయితే ఇక్కడ పెట్టాము. సో అందరినీ వీడియో తీయలేదండి, ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా, సో అందుకే మా వాళ్ళని మాత్రమే చూపించాను. అందరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా అనేసి అయితే. వాటర్ కూడా అన్నీ పట్టేసి పెట్టాము. ఇక్కడ రైస్ అయితే కడిగేసి పెడుతున్నాము. పిల్లలు మేమంతా ఉన్నాం కదా, మళ్ళీ వండడం ఇబ్బంది అవుతుంది అనేసి, పిల్లలు ఉన్న కానీ కొంచెం ఎక్కువగా వండేసి పెడితే వాళ్ళకి ఆకలి అయినప్పుడు తినేస్తారు అనేసి అయితే కొంచెం ఎక్కువగానే పెట్టాము. సో ఇక్కడ వచ్చేసి
ఆ, బాగా ఎండగా ఉందనేసి అయితే ఇక్కడ షిఫ్ట్ అయ్యామండి. ఇంటి వెనక సైడ్ అనమాట ఇది. సో ఇక్కడ మా ఊరికి వెళ్తే కళ్ళు చాలా ఫేమస్ అండి. చెట్టు కళ్ళు అనమాట. మా విలేజ్లో అందరూ ఈ కళ్ళు తాగుతారండి. అసలు చెట్టు కళ్ళు చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది, సమ్మర్ ఇంకా చాలా మంచిది కదా. సో మా వాడు వచ్చేసి వాళ్ళ బావని కొడుతూ ఉన్నాడండి. అదొక ఆట అనమాట. వాడు నవ్వుతూ ఉన్నాడు. వాటిని నవ్వించడానికి, వానికి ఎంటర్టైన్ చేయడానికి అలా చేస్తూ ఉన్నాడండి. మా సాయి అనమాట, మా చిన్నాడపడిచి వాళ్ళ కొడుకు. వాళ్ళ అత్తయ్యని వాళ్ళ డాడీని అయితే వేసాడండి. ఒక 2 దెబ్బలు వేశాడు. సో వాడికి చాలా ఎక్సైట్మెంట్ అవుతుందండి, చాలా సంతోషం అనిపిస్తుంది వాడికి అందరిని చూసేసరికి. ఇంకా అందరితో ఉన్నాడు కదా, అందుకని ఇలా ఆడుతూ ఉన్నాడు. సో చూస్తున్నారు కదా, అక్కడ కనిపించేది జామ చెట్టు అనమాట. జామకాయలు చాలా తీయగా ఉంటాయండి ఆ చెట్టుకి. అసలు చాలా బాగుంటాయి, చిన్నగానే ఉంటాయి, లోపల రెడ్గా ఉంటాయి. ఎంత స్వీట్ ఉంటాయంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడ చెట్టు అదే అనమాట. ఇది మా ఇంటి వెనకాల అనమాట. వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాము, నీడగా ఉంది, వేప చెట్టు నీడ అనమాట, చాలా చల్లగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మల్లెపూల చెట్టు అండి, అదే చూపిస్తూ ఉన్నాము. మల్లెపూలు ఇవి డబల్ మల్లె అనమాట, చాలా బాగుంటుంది, స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, మల్లెపూలు చాలా చాలా వస్తాయండి. సింగిల్ మల్లె చెట్టు ఉంటుంది, ఇది వచ్చేసి డబుల్ అనమాట. భలే ఉంటుంది, ఇలా ముద్ద ముద్దగా ఉంటుంది, స్మెల్ కూడా అదే విధంగా డబుల్గానే ఉంటుంది. ఆ ఆంటీ వాళ్ళు బాగా పెట్టుకున్నారండి, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, ప్రతి చెట్టు పెట్టుకున్నారు. చూస్తున్నారు కదా, మల్లెపూలు అంటే నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదైతే మల్లె చెట్టు అనమాట. ఇది వచ్చేసి జామ చెట్టు, ఇప్పటిదాకా చెప్పాను కదా, సో అదే అనమాట. చూస్తున్నారు కదా ఎండ ఎంతలా ఉందో అసలు. ఇంకా వచ్చేసి వేప చెట్టు కింద కూర్చున్నాము. ఇంకా 2-3 అయిందనికే మా ఇంటి ముందుకు వచ్చేస్తుంది ఈ నీడ మొత్తం. వేప చెట్టుది చాలా చల్లగా ఉంది, అసలు చెట్టు కింద కూర్చుంటే పడుకోవాలనిపిస్తుంది, అంత చల్లగా ఉంది. అక్కడ చూస్తున్నారా, ఎండ చంపేస్తుందండి అసలు. సో ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు, బొమ్మలు కూడా ఎత్తుకొచ్చేసారు ఇంట్లో నుంచి ఆడుకుందాం అనేసి. వాళ్ళు ఒక్క నిమిషం ఇంట్లో ఉండలేకపోతున్నారండి, అంత వేడిగా ఉంది అసలు. ఒక 1 వీక్ 10 డేస్ ఉందామని వచ్చారు, కానీ ఆ ఎండ వేడికి పిల్లలు అస్సలు తట్టుకోవట్లేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా కరివేపాకు చెట్టు అనమాట అది. సో ఇది కళ్ళు, చెట్టు కళ్ళు ఇలా పొంగుతూ ఉంది అసలు. ఆ నొరగంతా తీసేస్తున్నారు మా వారు. అక్క వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు తాగుతారనేసి అయితే తీసుకొచ్చాము. వాళ్ళు ఎప్పుడు తాగరు కదండి, విలేజ్కి వస్తేనే, మా విలేజ్కి వస్తేనే ఇలా చెట్టు మీద నుంచి తీసుకుంది అయితేనే తాగుతారు. విలేజ్లో ఉండడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ చూడండి. అసలు వెజిటేబుల్ కొనాల్సిన అవసరం లేదు, ఇలా కొన్ని మంచి పనులు చాలా ఉంటాయి. సో విలేజ్లో ఉండేవాళ్ళు చాలా లక్కీ. మనకు హైదరాబాద్లో అయితే ఏది దొరకదు, అన్నీ దొరుకుతాయి కానీ అన్ని డబ్బులు, ఏది ప్యూరో కాదో అని కూడా తెలీదు. సో మీలో ఎంతమందికి ఇది ఇష్టం అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి, నచ్చితే లైక్ చేయండి.